ఏటీఎంల కారెట్ పెట్టంగానే మన బ్యాంక్ అకౌంట్ వివరాలు అందులో ఎంత పైకం ఉన్నది మొత్తం చూపిస్తుంది. పిన్ నెంబర్ కొట్టి పైకం ఇడిపియొచ్చు. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ, ఆధార్ కార్డులు ఇట్లా ఏది తీసుకున్నా గా నెంబర్లు ఆన్లైన్లో కొడితే చాలు మన పుట్టిన తారీఖుల కాంచి వివరాలు మొత్తం వచ్చేస్తాయి. ఇవాళ రేపు అంతా ఆన్లైనే కాబట్టి ఒకవేళ కారెట్ అయినా గా నెంబర్ ఉంటే మళ్ళా తీసుకోవచ్చు. సేమ్ టు సేమ్ గట్లనే పేదల కోసం ఈ ఉపాయం చేస్తున్నారు. ఒకే రాష్ట్రం ఒకే కారెట్. అటు రేషన్ కు ఇటు హెల్త్ కు సర్కార్ ఇచ్చే పథకాలకు ఒకటే డిజిటల్ కారెట్ ఇచ్చే ఇకమత్ చేస్తుంది సర్కారు. ఈ కారెట్ చేతులుంటే ఇక రాష్ట్రం అంతటా ఏనైనా కూపన్ బియ్యం తీసుకోవచ్చు. పానం సుస్ అయితే పట్టణంలో జిల్లాలైనా ఫ్రీగా వైద్యం చేయించుకోవచ్చు. గవర్నమెంట్ ఏ పథకం పెట్టినా కూపన్ కారెటే లంక పెడుతున్నారు కాబట్టి పథకాలన్నిటికీ ఈ కారెటే అక్కరొస్తుంది. ఫ్రీ కరెంట్ కావాలన్నా, గ్యాస్ సబ్సిడీ రావాలన్నా, ఆరోగ్యశ్రీ అందాలన్నా ఇట్లా అన్నిటికీ ఒకటే కారెట్ ఆధారం. ఇంట్లో ఎందరు ఉంటారు, వాళ్ళకి ఏమన్నా బీమార్లు ఉన్నాయా, మందులు వాడుతున్నారా, ఇట్లా అన్ని వివరాలు తీసుకుంటారు ముందే. మొత్తం ఆన్లైన్ లోకి ఎక్కించి కారెట్ ఇచ్చేస్తారు. ఒక్కపారిగా నెంబర్ కొడితే చాలు ఇంట్లో ఎవరికి ఏం తక్లీఫ్ ఉందో మొత్తం తెలుస్తుంది. దవాఖానకు పోయినప్పుడు వైద్యం చేసుడు అల్కగా అవుతుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక ఊర్లో మొదలు ఇచ్చేసి అటెన్క అంతటా పంచే ఆలోచన చేస్తున్నారు. ఆల్రెడీ రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో కూపన్ కారెట్, హెల్త్ కారెట్ లంక పెట్టి ఒకటే ఇచ్చేసిండ్రట. ఆడ ఎట్లెట్లా అమలు చేస్తున్నారో చూసి రిపోర్ట్ ఇవ్వాలి ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం సారు. జల్దిగానే ఈ కార్యం చాలు చేస్తారట మన తానా. అంత మంచిగానే ఉన్నది కానీ మరి రేషన్ కార్డులు రానోళ్ళ కథ ఏందంటారా? వచ్చే నెల 2కెళ్ళి దరఖాస్తులు తీసుకుంటామని సాటింపేసిండ్రు కదా. అప్లికేషన్ పెట్టుకుంటానికి తయారుండ్రు మరి.